జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అమరావతి ఛాంపియన్షిప్ ద్వారా ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించి అక్కడ 50,000 సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూ కబ్జాలపై విజిలెన్స్ సీసీ నివేదికలు వచ్చాయని విచారణ జరుగుతుందని తెలిపారు. అలాగే డిఎస్సీ ద్వారా 16,263 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాజకీయంగా విమర్శలు చేయాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగొద్దని ప్రతిపక్ష నేతలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. అలాగే మొన్న ఇచ్చే మ్యాండేట్ ఏదైతే ఉందో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 93% మ్యాండేట్తో 164 సీట్స్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. బాధ్యత ఇంకా పెంచారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని ఇబ్బందులు తెలుసుకుని అన్ని కూడా పరిష్కరించి సుపరిపాలన లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంట్లో తెలియజేస్తాను. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఏదైతే మా డైనమిక్ నాయకులు అధికారులు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా ఈ తిరుపతి జిల్లాని అన్ని రంగాల్లో, అటు టూరిజం రంగం అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీస్ రంగం అవ్వచ్చు, అలాగే మీకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ అవ్వచ్చు, మీకు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీ సిటీ ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. ఇది టెంపుల్ టూరిజం సర్క్యూట్గా పెట్టుకుని మనం తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దిశగా మనం అడుగుల ముందుకు వేస్తాం.